ఇక జనసేన పార్టీ ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈసారి పాడేరు వేదికగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పాడేరు నియోజకవర్గం నందిగరువులో జనసేన జెండాని ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లోనే ఓనూరు జంక్షన్ నుంచి ఏజెన్సీలో రోడ్ల నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు పవన్. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు 2.5 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. ప్రస్తుతం ఆయన కాలినడకన ఆ మార్గాన్ని పరిశీలిస్తారు. మార్గ మధ్యంలో గిరిజనులతో మమేకమవుతూ వారితో కలిసి భోజనం చేస్తారు పవన్ కళ్యాణ్. పాడేరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. జనసేన పార్టీ ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈసారి పాడేరు వేదికగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. పాడేరు నియోజకవర్గం నందిగరువులో జనసేన జెండాను కూడా ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఓనూరు జంక్షన్ నుంచి ఏజెన్సీలో రోడ్ల నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు 2.5 కిలోమీటర్ల రహదారిని నిర్మించారు. కాలినడకన వెళ్లి ఆ రహదారి నిర్మాణాన్ని పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. మార్గ మధ్యంలో గిరిజనులతో మమేకమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని అలాగే వారితో కలిసి భోజనం చేస్తారు పవన్.